మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ మెయిన్ క్యాంప్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగిందట. నిజంగానే జరిగిందా, తగలబెట్టిదా? దగ్ధమైన ఫైళ్ళు, కంప్యూటర్లు, గెస్ట్ హౌస్ కథం పీడపోయింది. ఇక మళ్ళీ ఏమన్నా కోర్టు గిట్టు అడిగింది దానికి ఇదేంది అదేందని అన్ని తగలబడ్డాయల్లా మేమేం చేయాలంటే అయిపోయాయి కథం. చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా అంత ఇన్సూరెన్స్ అంతా కడితే వీళ్ళే తగలబెట్టుకుంటారు. దీని వెనకాల చరిత్ర ఉంది. మొత్తం అదంతా కూలగొట్టిండు కదా, కూలిపోయే కట్టడం కట్టిండు కదా, ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. ఇప్పుడు వీళ్ళే కదా మెయిన్ కల్ప్రిట్స్. మొత్తం తగలబెడితే అయిపోయి అనుకున్నారా? మరి నిజంగానే ఇది అగ్ని ప్రమాదం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ మెయిన్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైందట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని ఈ కార్యాలయంలో పలు కంప్యూటర్లు, ఫైళ్లు, ఎల్ఎన్టీ అధికారులు బస చేసే గెస్ట్ హౌస్ కాలి బూడిదైనాయి. ఈ ఘటనపైన మేడిగడ్డ ఇంజనీరింగ్ అధికారులను సంప్రదిస్తే పక్కనే ఉన్న పంట పొలాల నుంచి మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగిందట. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి కుంగుబాటు వరకు నిత్యం వార్తల్లో నిలవడంతో ఎల్ఎన్టీ కార్యాలయం దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. చర్చనీయాంశమైన వార్త గీడనికి రాసిండినా త్వరలో ఎన్నో పేజీ, 3వ పేజీలు ఉంది. ఇది ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ ఉండాలి. ఈ అర్థం అవ్వట్లే ఇది ఎందుకు తగలబడ్డది ఏందనేది క్లియర్గా. ఆడ ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ తగలబడ్డది ఒకరు మొన్న రీసెంట్గా నెల క్రితం. మొత్తం కీలకమైన డాక్యుమెంట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అన్నారు. ఇక దాని తర్వాత అది వార్తే లేకుండా పోయింది. దానికి దీనికి లింక్ ఉంది. మళ్ళీ అక్కడ కూడా సేమ్ కదా, అన్ని స్కామ్లకు సంబంధించిన కీలకమైన సమాచారానికి సంబంధించిన ఆఫీస్ కదా అది కూడా. ఇప్పుడు ఏకంగా ఎల్ఎన్టీ మెయిన్ క్యాంప్ ఆఫీసే కథం అయిపోయిందట, మొత్తం తగలబడ్డదట. మరి తగలబడుతుంటే కనీసం అక్కడ ఆపడానికి కూడా అవకాశం లేకుండా పోయిందా? పెద్ద కంపెనీ కదా అది. సరే ఏదో నార్మల్ కంపెనీ, నార్మల్ ఏదో చిన్న షాపు లేకపోతే ఇంకేదన్నా అంటే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ పెద్దగా ఫాలో కారు అని అనుకోవచ్చు. పోనీ ఇక్కడ అన్ని ఏదో రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, మధ్యలో ఉంది, అక్కడికి ఏది ఫైర్ ఇంజన్స్ కానీ ఇంకేదైనా వెళ్ళడానికి అవకాశం లేదు అని అనుకోవడానికి కూడా వీల్లేదు కదా. సంథింగ్ ఇప్పుడు ఏమంటారంటే ఇక నువ్వే తలగబెట్టావు అని ఇద్దరు తిట్టుకుంటారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసే ఉన్నారు దొంగలంతా కట్ చేస్తే.